ప్రార్థన చేస్తామండి. ప్రార్థనతో ఏకీభవించండి దయచేసి. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు, స్తుతులున్నాయి. ఈ సాయంకాలం, ఈ రాత్రి సమయంలో మీ రక్త ప్రోక్షణ జరిగించి మీ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, దుష్టకార్యం లయపరచండి. ఈ మొదటి రోజు కూటం మాకు ఆశీర్వాదకరంగా, మీకు మహిమకరంగా చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామం బట్టి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాల. కొంతమంది పెద్దోళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళనే ప్రశ్న అడగాలి మిమ్మల్ని. మీరు యవనస్తులు కూటమికి వచ్చారు. మీరు యవనస్తులేనా? యవనస్తులా పెద్దోళ్ళ? ఏమండి మీరు ఆడవాళ్ళు చెప్పండి, మీరు యవనస్తులా పెద్దోళ్ళ? పోనీ నేను యవనస్తున్నా పెద్దోళ్ళనే? నేను యవనస్తున్నే. ఎందుకు తెలుసా? యేసు ప్రభు యవనస్తుడు. ఆ యవన రక్తంతో నేను కడగబడ్డాను. మరి రక్తం అనేది యవనంగా ఉన్నంత వరకు, అంటే యేసు ప్రభు పరిశుద్ధ రక్తం నాలో ఉన్నంత వరకు నేను యువకున్నే. నా తెలుగు కొన్నిసార్లు తడబెడతాను. నేను పెద్ద సేవకుని కాదండి. దేవుడు ఒకసారి చెప్పాడు, నువ్వు పెద్ద సేవ చేయగానే నువ్వు పెద్ద సేవకుడు అనుకోవద్దు. ఎందుకంటే పెద్ద సేవకుడు అని నేను అనుకున్నాను అనుకో, నా తీరు మారే ప్రమాదం ఉంది. ఏదో ఒకటి అతిశయం, నేను సేవకుడిని, నేను పెద్దోడిని. అప్పుడు ఏమవుతుందంటే, వెనకాల రాసింది చూశాను, అతిశయం వస్తుంది. సేవకులకు అతిశయం వస్తుంది ప్రపంచంలో. కొన్ని అద్భుత కార్యం చేసేందుకు సంఘస్థులు పెరిగే కొద్దీ, మీటింగ్స్కు వేల మంది వస్తే ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. అందుకని దేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు పెద్ద సేవ చేయగాని పెద్ద సేవకుడిగా అనుకోవద్దు అని. సిలువ యందు తప్ప దేని యందు అతిశయించాల్సిన అవసరమే లేదు. నేను రాజశేఖర రెడ్డి బామర్ది అని, లేకుంటే పెద్ద ఫ్యాక్షన్ చేసిన ఉన్నాను, మా తల్లిదండ్రులు పెద్ద డాక్టర్లని. మా తాత పేరు వైఎస్ వెంకటరెడ్డి, ఆయనకు 10 మంది పిల్లలు. మా అమ్మ 2వ కుమార్తె, మా రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న 4వ కుమారుడు. సో లోకంలో ఒక కుటుంబం, ఒక రకంగా పెద్ద కుటుంబమే. మరి నేను దేని యందు అతిశయించాలో? సాక్ష్యం బాగుంది అంటారు, లేకుంటే ఏదేదో అంటారు. ఒకటి నేను నేర్చుకున్నది ఏమంటే, సిలువ యందు తప్ప దేని యందు అతిశయించేదానికి లేదు. సిలువ లేకుండా నేనేమైపోయిండేవాడిని? ఏమైపోయిండేవాడిని? నరకానికి పోయిండేవాడిని. నేను మారుమనసు పొందాక దేవుడు నాకు నరకం చూపించాడు, పరలోకం చూపించాడు. దేవునితో సంబంధం కలిగాక ఒకసారి పరలోకం నన్ను ఆవరించింది, మేల్కొనే ఉన్నాను. ఆవరించింది సంతోషము, సంతోషం, సంతోషం. అసలు నేను ఆ దినము శరీరంలో ఉన్నానో లేదో,
సంతోషం. సంతోషం అంటే ఈ లోకం అనంతరం మనం ఒక స్థలానికి పోవాలి. ఆ స్థలంలో మనం ఉన్నప్పుడు ఏ సంతోషం అనుభవిస్తామో అది ప్రభు చూపించాడు నాకు. సో నేను అడిగాను, ప్రభు మాట్లాడతాడు కదా, ఎందుకు ప్రభు ఇటువంటి ఉన్నతమైంది చూపించావంటే, ప్రభు మాట్లాడాడు, నీవు చివరి వరకు నమ్మకంగా ఉంటే ఇటువంటి స్థలానికి తీసుకెళ్తానని. పరలోకం ఉంది ప్రియులరా, నేను అనుభవించాను. అక్కడ చేరే వారంగానే ఉంటాం, అక్కడ ఉండే వాళ్ళు మన దగ్గరకు రారు. సో మనది గొప్ప గొప్ప యాత్ర మంది. లోకంలో ఏమంటున్నారంటే యేసు ప్రభు తక్కువ కులానికి సంబంధమైన దేవుడు అనుకుంటున్నారు. ఉంది లేని కుదరట్టునే. ఎందుకంటే అందరూ దాని మీద చూస్తారు, అదేంటో అని. మనసు ప్రొజెక్టర్ మీద పోతుంది. ఎందుకంటే ఎవరి మనసు దేవుని మీద ఆనుకొని ఉంటారో వారు పూర్ణ శాంతి కలిగిన వారు అవుతారు. దేవుడు అంటే వాక్యం. మీ మనసు దేవుని వాక్యం మీద ఆనుకొని ఉండాల. సో అపవాది దేవుడు నా ముందరనే నిలబడ్డాడు. నాకు పరలోకం చూశాను, నరకం చూశాను, ఇంకా ఎన్నెన్నో చీకటి శక్తుల మీద జయం చూశాను. ఇవన్నీ అచ్చయి నా ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది. మేల్కొనే ఉన్నాను, తట్టుకోలేకపోయాను. ఎందుకు దేవుడు చూపించాడో తెలియదు కానీ ఆ నరకం ఎలాగుందంటే అగాధ గోతి ప్రియులారు. మనం ఎవరు అక్కడ పోయి తట్టుకోలేము. అగాధ గోతి వేదన వేదన వేదన, ఇంకేం లేదు. అండ్ ఎవరు పక్కన లేరు తోడు. నేను నరకానికి వెళ్ళిపోయాను. నా కుటుంబ సభ్యుల విషయం ఆలోచన చేస్తున్నాను. వేదన తట్టుకోలేకపోతున్నాను. ఒకరోజు కాదు, 2 దినాలుగా, తరతరాలుగా అక్కడ ఉండే పరిస్థితి. ఆదరణ లేదు. అక్కడి నుంచి ప్రభువా నన్ను క్షమించు అని అడిగేదానికి లేదు. అక్కడి నుంచి శరీరం లేకొచ్చి దేవుణ్ణి క్షమాపణ అడిగేదానికి లేదు. దయ్యం శక్తులు వచ్చి నన్ను లాక్కొని పోతుంటే ఒకటే ఒక ఆలోచన వచ్చింది, నేను పుట్టకుండా ఉండింటే ఎంత బాగుండేది అనిపించింది. సో మనం పుట్టాం, మనం సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుని కృప. దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఉన్నామంటే దేవుని కృప. నేను ఇందాక ఆడ కూర్చొని ఒక విషయం ఆలోచన చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. కొన్నిసార్లు మన ఆలోచనలు కూడా దేవుడు ప్రార్థనగా వాడుకుంటాడు.
ఎందుకంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాడు. సో ఊహలు కూడా వాక్యానుసారంగా ప్రార్థనగా దేవుడు వాడుకోవచ్చు. ఒక సంఘటన విషయం నేను ప్రార్థన చేస్తున్నాను, ఊహించుకుంటున్నాను. నా కళ్ళు తడి వచ్చింది, బాగా హ్యాపీ అయిపోయి. కన్నీరు రావడం అంటే చాలా విలువైంది విశ్వాసులకు. ఈ దినాల్లో కన్నీరు ప్రార్థనలు చేయడం లేదు, పొడి ప్రార్థనలు. ఎందుకు పొడి ప్రార్థనలు అంటే హృదయము కఠినమైపోయింది. సో మంచి నేలగా ఉండవలసిన మన హృదయం కఠినమైన రాళ్ళంటే ఒకరి మీద కోపం. బలిపీఠం దగ్గరకు వస్తాం కానీ బలి ఆడ పెట్టి ఎవరితో మనం ద్వేషం కలిగి ఉన్నాము వాళ్ళని పోయి క్షమాపణ అడగకుండా అట్లనే సాగిపోతున్నారు విశ్వాసులు. కఠినమైన రాళ్ళు, ముళ్ళ పొదలు, డబ్బు మీద ఆశ, లోకాశలు, డబ్బు సంపాదిస్తున్నారు. సేవకులు కూడా కోటీశ్వరులు అయిపోతున్నారు. దేవుడిచ్చే కోట్లంటే నిలబడుతుంది. మనం అక్రమంగా సంపాదిస్తే పరలోకం ఎదుట దేవుని దగ్గర నిలబడినప్పుడు అక్రమం చేయవాళ్ళరా నా ఇద్దరు నుంచి పో అంటాడు. సో పరలోకం చూశాను ప్రియులారా, నరకం చూశాను. ఈ గొప్ప సేవ దేవుడిచ్చాడు. నేను ఎక్కువ తిరుగుతుంటాను. ఎందుకు తిరుగుతుంటానంటే ప్రభు, నేను కొండల్లో ప్రార్థన చేసేటప్పుడు నేను అడిగాను, ప్రభు రాజకీయాల్లో మిమ్మల్ని చాలా దుఃఖపరిచాను. నేను బాంబులతో తుపాకులతో దేవుణ్ణి చాలా గాయపరిచినాను, చాలా దుఃఖపరిచాను. హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ? మిమ్మల్ని ఎలాగ సంతోష పెట్టాలి ప్రభు అంటే, నువ్వు ఆత్మలను రక్షించుకుంటే నన్ను సంతోష పెట్టినట్టే అని ప్రభు అన్నాడు. సో నేను ఒప్పుకున్నాను ప్రభు దగ్గర, జీవితకాలం అంతా ఆత్మను రక్షించుకుంటాను. సో దేవుడిని సంతోష పెట్టాలని, ఈ దినం కూడా దేవుడు సంతోషపడాలి. ఎవరెవరు ఇంకా రక్షణ లేదో వారు రక్షింపబడితే మీ తండ్రి అయిన దేవుడికి సంతోషం. మేము కడప నుంచి వస్తున్నాం. నంద్యాలలో మా చిన్నాయన కొడుకున్నాడు, ఆయన పాపంలో ఉన్నాడు. సో వచ్చేటప్పుడు మధ్యాహ్నం మామూలుగా 2 సేపు వండుకుంటా కానీ ప్రభు ఇచ్చిన మనసుని బట్టి వానికి ఫోన్ చేశాను. నా భార్య కూడా ఆయన లేకుండా మనం పోదామని పోయినాం. వాళ్ళకు కొద్దిగా సువార్త ప్రకటించి వచ్చేసాం. సో మనం బ్రతికి ఉన్నాం ప్రియులారా. నేనేం వాక్యం చెప్పాలనేది కూడా నాకు తెలియదు. ఏం వాక్యం చెప్పాలో మీకు దేవుడు ఏమన్నా మాట్లాడితే చెప్పాల. సొంత మాటలు వద్దు మనకు. సో నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఏమంటే కొద్దిగా ఎక్కువ తిరిగి శరీరము కాళ్ళకు తిమ్మిర్లు వచ్చినాయి. శరీరము బలహీనమైన, ఆత్మేమో సిద్ధంగా ఉంది. ప్రభు అన్నాడు ఈ మధ్యనే, నువ్వు కష్టపడి సేవ చేయన్నాడు. ఈ వయసులో కష్టపడాలంటే శరీరం సహకరించదు. అయినా ఏం చేస్తున్నాను? తిరుగుతున్నాను.
ఎండ ఎండాకాలం కదా అని ఒక ఆలోచన వచ్చింది. ప్రభు గుర్తు చేశాడు, పగులు ఎండ దెబ్బ కానీ రాత్రి వెన్నెల దెబ్బ కానీ తగలదు. పోతున్న వేల వేల కిలోమీటర్లు నేను నా భార్య తిరుగుతున్నాం, యెహోవాను కనిపెట్టి ఉన్నాం. సో యెహోవాను కనిపెట్టి వారు నూతనమైన బలం పొందుతారన్నారు. దేవుని పాదాల దగ్గర ప్రయాణం చేస్తున్నా కనిపెట్టడం, కూర్చొనున్నా కనిపెట్టడం, బలం పొందడం. ఈరోజు సాయంకాలం మీటింగ్ అనేందుకు నాకు బలం లేని మీకేం వాక్యం చెప్పగలుగుతాం? బలం పొందాలా? ప్రభు అన్నాడు, నువ్వు శోధనలో పడుకున్నట్టు మెలకువగలిగి ప్రార్థన చేయమని అన్నాడు. చాలా మంది ఈ మెలకువగలిగిన ప్రార్థన చేయడం లేదు. మెలకువగలిగి ప్రార్థన చేయకుండా ఉండే విశ్వాసి కానీ సేవకులు కానీ అది దోషం అవుతుంది. ఆజ్ఞలు అతిక్రమమే పాపం, దోషం అవుతుంది. ప్రార్థనహీనత దోషమే. కొంతమంది అబద్ధాలు ఆడతారు. అబద్ధం అనేది అబద్ధకునికి తండ్రి. సైతానుడు అబద్ధం ఆడిచ్చేవాడు. చిన్నదే, దేవుని దృష్టిలో అది చాలా పెద్ద నేరం. ఎందుకంటే సైతానుడు అబద్ధకుడికి తండ్రి. ఎందుకు అబద్ధం రావాలో మన నోట్లో నుంచి? రాకూడదు. ఈ నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు రాకూడదు. ఎవరైనా వ్యర్థమైన మాటలు మాట్లాడితే తీర్పు దినాన్న దేవునికి జవాబు చెప్పాలి. నేను వ్యర్థమైన మాటలు కానీ అబద్ధాలు కానీ చెడు మాటలు కానీ అవి ఎప్పుడో పోయినాయి. ఎప్పుడైనా పొరపాటుగా ఒక వ్యర్థమైన మాట మాట్లాడితే వెంటనే దేవుణ్ణి క్షమాపణ అడుగుతాను. సో మెలకువ దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు మధ్యరాత్రి ఎప్పుడో లేస్తాను, లేకుంటే మొన్న దినం బాగా సేవకు తిరిగి అలసిపోయి ఇంకా పండుకోబోతున్నాను, అలసిపోయి దేవుడు అన్నాడు, ఒక గడియ మేల్కోలేవా అన్నాడు. లోబడ్డాను. ఒక గడియ అంటే ఒక గంట అని నేను అనుకున్నాను. అది కరెక్టో కాదో బాగా ప్రార్థన చేశాను. సో దేవుడు ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అనే ధైర్యంతో సేవ చేస్తున్నాను. సో దాదాపు ఇప్పుడు ఎన్ని వేల కిలోమీటర్లు తిరిగామో, రాజమండ్రి ఏరియా, అక్కడ ఇక్కడ. మరి మీరు నన్ను ముస్లిం అంటారా, యవనస్తులు అంటారా? చూడండి, సంతోషం ఆ మాట అన్నావు తమ్ముడు, థ్యాంక్ యూ. సో నేను ఎక్కువ పరిశుద్ధత విషయం మాట్లాడతా. నా సబ్జెక్టే పరిశుద్ధత, రక్షణ, దేవుని సమాధానం ఎట్లా పొందాలా, దేవుడు ఎట్లా మాట్లాడాలా, ఇవన్నీ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎలాగంటే ఇప్పుడు రాకడ వస్తుంది. రాకడ వచ్చినప్పుడు మనకు కావాల్సింది హృదయ శుద్ధి. మేఘాల మీద వారు వచ్చినప్పుడు మనం చూడాలంటే మనకు కావాల్సింది హృదయ శుద్ధి. ఈ హృదయ శుద్ధి ఎలాగొస్తుందంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు. బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండడు అని. ఈ నా మాటలు విని, అంటే ప్రతి మాట వినాల దేవుని మాటలు. బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతుడు లోతుగా తవ్వాడంట. లోతుగా తవ్వడం అంటే హృదయం. ఈ హృదయం పరిశుద్ధపరచబడాలంటే లోతులో ఏముంది? రక్షణ పొందాను అంటావు. నేను రక్షింపబడ్డాను, బాప్టిజం తీసుకున్నాను అంటావు. సరే,
మరి నువ్వు దేవుణ్ణి చూస్తావా అని అడిగితే చెప్పలేం. చాలా మంది దేవుని చూడాలంటే హృదయ శుద్ధి కావాలి. హృదయంలో కోపము, ద్వేషము, కుళ్ళుబోత్తనం, డబ్బాష, పాత స్వభావాలు ఏవేమో ఉంటాయి. అది సరి చేసుకోవడం అనేది లోతుగా తోక్కడం. నేను అట్లా కొండలు లేకపోయి సరి చేసుకున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నా కూడా నా హృదయం తేలిగ్గా ఉంది, తేలిగ్గా. సో ఆత్మలో దేవుణ్ణి చూడాలి. సో నేనేమంటే ప్రియులారా, దేవుణ్ణి చాలా దుఃఖపరిచినట్టు. మా సొంత ఊరు జమ్మలమడుగు. చిన్నప్పటి నుంచి పేదలంటే చాలా ఇష్టం. పెద్ద అయినాక పేదలకు సహాయం చేస్తుంటే నా పల్లెల్లో నాకు ఒక శత్రువు తయారయ్యాడు. ఆయన పేరే భయంకరం. ఆయనకు నాకు గలాట్ జరిగింది. ఆయనేమో పెద్ద బాంబులు, తుపాకులతో తిరిగే వ్యక్తి. నేను ఆ రోజు పెద్ద గలాట్ జరిగింది. నా మనుషులు వచ్చారు, వాళ్ళ మనుషులు టౌన్లోకి వచ్చారు. ఆ రోజు రాత్రే నేను ఎప్పుడు చూడండి బాంబు నా చేతిలో ఒక మనిషి ఇస్తే ఆ బాంబు పట్టుకున్నాను. ఆ దినం నుంచి మరుసటి రోజు నుంచి బాంబులు కొనడము, బాంబులు తుపాకులతో యాక్షన్ చేయడం. 14 ఏళ్ళు దేవుణ్ణి దుఃఖపరిచి బాధ పెట్టినాన్ని. సో ఒక్క నిమిషం. నా గురి ఏమంటే ఎమ్మెల్యే కావాలా, మినిస్టర్ కావాలా. 89వ సంవత్సరం ఎలక్షన్స్ పోటీ చేసేదానికి ఎమ్మెల్యేకి నామినేషన్ వేశాను. మా బావగారు రాజశేఖర రెడ్డి ఎంపీకి ఉన్నాడు. ఇద్దరం గెలిచే వాళ్ళమే. ఆ దినాల్లో డబ్బులు పంచాలా, బాంబులు సరఫరా చేయాలి. ఇక్కడ కూడా ఆ దినాల్లో అట్లనే ఉన్నది. ఇది కర్నూలు జిల్లా కూడా ఎక్కువ ఫ్యాక్షన్. కడప, కర్నూలు, మళ్ళా చిత్తూరు అదంతా తక్కువే. ఈ కర్నూలు ఇప్పుడు ఈ ఊరి పేరేంటి? వీళ్ళందరూ తెలుసు. పాణ్యం రామకృష్ణారెడ్డి, రాంభూపాల్ రెడ్డి, సత్యం రెడ్డి, మీరు పెద్దోళ్ళకి తెలిసింటారు ఫ్యాక్షన్లు. సో నేను కూడా ఎమ్మెల్యేకి నిలబడేదానికి ఇంటి వెనకాల బాంబులు తయారు చేస్తుంటే, ఇంటి ముందర ఓటర్లతో మాట్లాడుతుంటే సడన్ గా పెద్ద శబ్దం వినిపించింది. ఇటు ఆకాశం వైపు చూస్తే పొగ మేఘం లాగపోతుంది. బిల్డింగ్ కూలిపోయింది, మనుషులు చనిపోయారు. ఇంకా పోలీసులు వస్తారు. త్వరగా నా బాడీ గార్డ్స్ నా చుట్టూ నరహంతకులు ఉండేవారు. ఆ మట్టిలో ఇరుక్కపోయిన చనిపోయిన వాళ్ళని తవ్వేసి రక్తం బుడుగులు వస్తుంటే తీసేసి జీప్లో వేసుకొని దూర ప్రాంతంలోకి పోయి పొలాలలో మంట పెట్టి కాల్స్తుంటే సాక్ష్యం ఉండకుండా ఒక మనిషి ప్రాణంతోనే ఉన్నాడు, కానీ ఆయన్ని కూడా ఆ మంటలో వేసేసి కాల్చేశారు. ఇది అన్నమాట. సో పాపానికి జీతం ఏంటిమ్మా? మరణ వ్యాధి వచ్చింది. ఘోరమైన మరణ వ్యాధి వచ్చింది. సో ఎంత ఘోరమైన మరణ వ్యాధి వచ్చిందంటే, ఈ క్యాన్సర్ల కన్నా, కరోనా కన్నా ఇంకా ఘోరమైన వ్యాధి ఏమంటే పాపాలకి జీతం మరణ వ్యాధి వచ్చింది. దాన్ని పాప భారం అనుకోవచ్చు. చాలా కష్టం. ఎందుకంటే సైతాన్కు పట్టు. ఈ మనసుతో పాపం చేస్తే, దేవుని వాక్యం ఇంగ్లీష్లో ఏముందంటే
ద సిన్స్ ఆఫ్ యువర్ లైఫ్ విల్ కమ్ అపాన్ అవర్ హెడ్. మనం చేసే పాపంలో తల మీదకి వస్తాయి. తల మీదకి వస్తాయంటే రాత్రి నిద్రలో డగా అని లేయడం, దయ్యం కళలు, తర్వాత తలపోటు, ఇంకా చింత, ఆలోచనలు 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 ఆలోచనలు, అంటే గుండె నొప్పి, భయము, మనిషికి భయం, ఇంట్లో ఎవరు చనిపోతారని భయం, ఈడ నొప్పి వచ్చిందనుకో భయం, అది అసిడిటీ నొప్పి అయినప్పటికీ భయపడుతున్నారు. ఇంటి వారు ఎవరైనా మోటార్ సైకిల్ తీసుకొని బయటికి పోతున్నారంటే భయం, విమానం ఎక్కాలంటే భయం, పిల్లలు పరీక్ష రాయాలంటే భయం. ఇంకా మానవుడు సమాధానం లేకుండా జీవిస్తున్నాడు. బైబిల్లో ఏముందంటే దేర్ ఇస్ నో పీస్ ఫర్ ద వికెడ్, దుష్టునికి సమాధానం లేదు. సో నాకు సమాధానం లేక 93వ సంవత్సరం డాక్టర్ల దగ్గర పోయాను. వాళ్ళు స్కానింగ్ అందు తీశారు. చివరికి నా చిన్న తుపాకి తీసుకొని తల మీద పెట్టుకున్నాను బెడ్రూమ్ లో కాల్చుకుందామని. అయితే చనిపోతే ఎక్కడికి పోతానని భయపడేవాడిని. ఈ చిన్న తుపాకితో నేను చనిపోతానా లేనా అని పెద్ద రైఫిల్ తీసుకొని నేల గట్టిగా తీసేసి ఆ బ్యారెల్ నా గొంతు కింద పెట్టుకొని కాలు బొట్టుకనెలతో ట్రిగర్ ఎత్తేసి పేల్ చేసుకుందాం అనుకున్నా. అయితే చనిపోతే ఎక్కడికి పోతానని భయపడేవాడిని. సో ఈ రాత్రి ఏమంటే ఎవరైనా సరే, యవనస్తులు కానీ పెద్దోళ్ళు కానీ, మీ తల ఎలాగుంది, తలలో ఏముంది? తలంపులు. ఏం తలంపులు? ఆత్మహత్య తలంపులు, చింత తలంపులు, ఈ రాత్రి పండుకుంటే లేస్తానో లేనో పొద్దున తలంపులు, చీకట్లో నడుచుకుంటూ పోవాలంటే పాములు వస్తాయేమని తలంపులు, ఎవరికన్నా అనారోగ్యం వస్తే హాస్పిటల్లో ఉన్నంటే వాళ్ళు చనిపోతారేమని తలంపులు, మనకు అనారోగ్యం వస్తే డాక్టర్ దగ్గర స్కానింగ్ తీసేటప్పుడే భయానికి సంబంధమైన తలంపులు, స్కానింగ్ రిపోర్ట్ ఏమొస్తుందో, కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అది గర్ల్ బాయ్ అని తలంపులు. సో దీనికి ఒక మందు ఉంది. ఏమిటంటే ఇది పాపం వలన వచ్చింది కనుక, సో ఏమి ఎత్తుతామో ఆ పంట కోయాల్సింది. సో నా జీవితంలో ఏమి ఎత్తానంటే, ఎలక్షన్స్ వచ్చినప్పుడు 4 జీపులతో బయలుదేరినాను. బాంబులు, తుపాకులు పోయి బూత్ లో ప్రశాంతంగా ఓట్లు జరుగుతుంటే తుపాకులతో పైకి కాల్చేసి వాళ్ళందరినీ బెదిరించి లోపల పోయి స్టాంపింగ్ తీసుకొని పోతున్నాం, ఓట్లు బలవంతంగా వేసుకొని. ఆ రోజు నా శత్రువులు ఒక లారీ నిండా మనుషులు, ఒక జీప్ నిండా మనుషులు వచ్చారు. మేము దిగాం 4 జీపులు. కాల్ చేసేయండి తుపాకుతో చెప్పాలకు తుపాకులు తీసుకొని కాల్ చేశారు. కాల్స్తే వాళ్ళ లారీ పైన అట్టపెట్టెల్లో బాంబులు పెట్టుకున్నారు. ఆ అట్టపెట్టె కిందికి అందించేటప్పుడు అట్టపెట్టె ఊడిపోయి బాంబులన్నీ పేలిపోయి మనుషులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళ శరీరం ముద్దలై లారీకి అత్తకపోయి, ప్రాణంతో బయటపడిన వాళ్ళు లారీలోంచి దూకేసి పొలాలలో పరిగెత్తిపోతున్న ఒక కుర్రాడు బాంబ్ ఎక్స్ప్లోషన్ లో చేయి తెగిపోయి ఇంకొక చేతితో చేయి పట్టుకొని పరిగెత్తున్నాడు. నా పక్కనుండే వ్యక్తి నా రివాల్వర్ చిన్న తుపాకు తీసుకొని వాళ్ళ మీద కాల్పులు జరిపాడు. అదే తుపాకీ నాకు ఊరైపోయింది, పెట్టుకున్నాను బెడ్రూమ్ లో. సో
పాపం ఇచ్చేవారు జాగ్రత్త పడదండి. నువ్వు పాపం ఇత్తుతున్నావా నీ జీవితంలో, ఏది ఇత్తుతావో ఆ పంట కోయాల్సిందే తప్పకుండా. పాపం అనేది నీలో ఉంటే సైతాన్కు నీ మీద పట్టు. ఎందుకంటే వాక్యానుసారంగా చెప్పాలంటే రక్షింపబడ్డాక మనలో నుంచి దయ్యాలు వెళ్ళిపోతాయి, ఎండిన ప్రదేశాలకు పోయి తిరిగి వస్తాయి. వచ్చినప్పుడు ఇది ఖాళీగా ఉండకూడదంట, ఖాళీగా ఉండకూడదు, ఖాళీగా పెట్టేస్తాం. అప్పుడు లోపలికి ప్రవేశిస్తాయి దయ్యాలు, నీ పరిస్థితి ఇంకా ఘోరంగా అయిపోతుంది. సో హృదయ శుద్ధి అంటే మనం లోతుగా తవ్వుకోవాలి. నేను కొండల్లో ప్రార్థన చేశాను. సో ఈ పారిపోతున్న కుర్రాని మీదకి ఏ తుపాకీతో కాల్చారో నా పక్కన అదే వ్యక్తి అదే తుపాకీతో నా తల మీద పెట్టుకుంది కాల్చుకుందామని. వాక్యం చూస్తాము. మొదటి యోహాను అనుకుంటా, ఏవండి, ఆత్మలో వర్ధిల్లుతున్నట్టు అన్ని విషయాలు. సేవకులు ఉన్నారు, కొద్దిగా సాయం చేయండి. రెఫరెన్స్ రెండో పత్రిక, యోహాను రాసిన రెండో పత్రిక 3వ పత్రిక 2వ వచనం చదవండి. సూర్యుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా. అవును, ఆత్మ వర్ధిల్లాలంట. ఆత్మ ముందు రక్షింపబడాలి. నేను ఎట్లా రక్షింపబడ్డాను, ఎట్లా నేను వర్ధిల్లడం నేర్చుకున్నానో నా సాక్ష్యం చెప్తూ ఈ వాక్యం ఎట్లా నెరవేర్పు లేకొస్తుందని చెప్పాలని ఆశపడుతున్నారు. ఆత్మ రక్షింపబడాలి. ఆత్మ రక్షింపబడాలంటే మనలో ఏ పాపం ఉండకూడదు. నేనేం చేస్తానంటే దేవుడు నడిపించారు, సేవకులు కూడా చెప్పారు. 6 సంవత్సరంలప్పుడు నా నోట్లో బీడీ పెట్టుకున్న చిన్న పాపమే రాజకీయాల్లో చేసిన ఘోరమైన పాపములు క్షమాపణ అడుగుకుంటూ వచ్చాను. యేసు ప్రభు రక్తంతో కడగబడ్డా. అండ్ మనమేమంటే ఎప్పుడో చేసిన పాపం అది అన్కన్ఫెస్ సిన్ అవుతుంది. ఎప్పుడో చేసిన పాపం, చేతులు చూపించుకునింది, తాయితులు కట్టుకునింది, మంత్రాలు చదివించుకునింది, ఇంకా ఏమేమో చేసింటాం దేవునికి విరుద్ధమైనవి. ఒక పరాయి స్త్రీని చెడు చూపు చూస్తే అది వ్యభిచార పాపం. ఈ దినాల్లో యవనస్తులు పెళ్లి కాకముందే ప్రేమ అంటున్నారు. అది చాలా పాపం. ఎందుకంటే లోపల పాపం చేస్తారు, బయట ప్రేమ చేస్తారు, ప్రేమించుకుంటారు. వివాహం అన్నిటికంటే ఘనమైందిగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంటే పాపంతోనే వివాహం చేసుకుంటున్నారు. అది డేంజర్ మనిషికి. సో 6 సంవత్సరంలప్పుడు నా నోట్లో బీడి పెట్టుకున్న పాపం నుంచి అన్ని క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. రెండోది, ఉదయం దేవుని ఆలయం అంటే నా సిగరెట్ పెట్టి పారేశాను, డ్రింక్ మానేశాను, అబద్ధాలు మానేశాను, దేవుని వెతకడం మొదలు పెట్టాను. పాపంలో పుండే కొద్దీ లోపలికి ప్రవేశించింది దేవుని పరిశుద్ధత. అంచెల వారిగా సిగరెట్ పెట్టి పారేశాను, డ్రింక్ మానేశాను, అబద్ధాలు మానేశాను. దేవునితో సంబంధం ఏర్పడింది. ఒక రాత్రి ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడారు. అందరి తలల మీద
చేసి ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది నా చేయి లాక్కొని వాళ్ళ తలల మీద పెట్టుకుంటున్నారు. మళ్ళా దేవుని వెలుగుబడింది బైబిల్ మీద ఒకరోజు. ఇంకొక రోజు నిద్రపోతుంటే దేవుని స్వరం వినిపించింది. నిజ దేవుడు మన ప్రభు అని తెలిసాక రాజకీయాలు వదిలేసి దాదాపు 200 ఎంతమందో క్షమాపణ అడుక్కుంటూ వచ్చాను. దేవునికి నాకు ఏది కూడా అడ్డు ఉండకూడదని. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంత వేదంతో తలలో వేదన ఇవన్నీ ఉన్నాయి కదా పాపం బట్టి. మార్చి 30 94వ సంవత్సరం నేను మేల్కొనే ఉంటే నా తల్లోంచి పెద్ద బరువు ఒకసారి దొల్లిపోయింది. దేవుని సమాధానం వచ్చి ఈ మెడ మీద ఈ తల ఉందా లేదా అని తేలిపోయింది. సో యేసు ప్రభు రక్తం ప్రతి పాపాన్ని కడగబడి నిద్రపోయాను. చింత లేదు. సో ఫస్ట్ ఆత్మ రక్షింపబడాలి. తర్వాత ఇక్కడ రెండోది నీ ఆత్మ వర్ధిల్లునట్టు. యేసు ప్రభు విషయం ఏం రాసింది? మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లడం. నీ ఆత్మ వర్ధిల్లాలి. సమూయేలు భక్తుని విషయం కూడా ఆయన మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లాడు. వర్ధిల్లడం అనేది అవసరం. నీ ఆత్మ వర్ధిల్లాలంటే నీ ఆత్మ రక్షింపబడిన నీ ఆత్మ పోషింపబడాలి. నీ ఆత్మకు పోషణ కావాలి. ఆత్మ పోషణ అంటాను నేను. ఆ పోషణలో భాగంగా వాక్యం ఎక్కువ చదవాలి. ఒక అధ్యాయం చదివి భక్తి చేసే వాళ్లకు ఆత్మ పోషణ రాకపోవచ్చు. పరిశుద్ధ పౌలు ఏమన్నాడు? వాక్యంతో నింపబడాలి. సో 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివితే మనుషుడు రొట్టె వలననే కాదు కానీ దేవుని నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. పోషణ వస్తుంది, వర్ధిల్లుతాం, ఆత్మ వర్ధిల్లుతుంది. ప్రార్థన 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన సరిపోదు. కనీసం ఒక విశ్వాసి ప్రొద్దున లేస్తానే దేవుని పాదాల దగ్గర 10వ భాగం సమయం అన్నా ఇవ్వాలి. దేవుణ్ణి వెతకాల. సో ఈ దినాల్లో ఏమంటే విస్తారమైన మాటలు. ప్రార్థన జీవితం లేని వారు మాట్లాడుతూనే ఉంటారు. ప్రార్థన జీవితం వారు కలిగిన వారు మాటలు తక్కువగా ఉంటాయి. విస్తారమైన మాటలు. ఈ సెల్ ఫోన్ ఒకటి వచ్చింది కొన్ని సంవత్సరాల కిందట. సెల్ ఫోన్ ఉండకూడదని కాదు కానీ ఒకరి గురించి చెడుగా మాట్లాడకూడదని దేవుని వాక్యం ఉంది. వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని వాక్యం ఉంది. విస్తారమైన మాటలు మాట్లాడకూడదని వాక్యం ఉంది. సెల్ ఫోన్ ఎత్తుకుంటే నేను బజార్లో చూస్తుంటాను. ఒక మోటార్ సైకిల్ తోలేవాడు కూడా ఇట్లా పెట్టుకొని మాటలు మాట్లాడుకుంటూనే పోతారు. ఒక 10 మంది చూస్తే అందరు ఇట్లనే. ఇది ఏంటది? సైతాన్లు సులభంగా చిక్కులు పెట్టే సైతాన్. తప్పిపోయిన విశ్వాసులు ఎక్కువ మాటలు పెట్టుకొని ఫోన్లతో మాట్లాడుతూనే ఉంటారు. చాలా తప్పు. ఆత్మకు పోషణ లేదు. ఆత్మ ఏమో ఎండిపోతుంది, శరీరం ఏమో నవ్వుకోవడం ఆ జోక్ వేసుకోవడం, నవ్వుకొని కాలం గడిచిపోతుంది. బట్ ఆత్మ సంగతి ఏంటి? ఈడ కళ్ళు మూసుకుంటే ఇదిగో నా ఆత్మ నేను నీకు అప్పచెప్తున్నానని అనే మెట్టు ఉందా మనకు? సేవకులకు కూడా, నేను సేవకుని ఒక మాట నన్ను హెచ్చరిస్తాడు. ఏమిటంటే యెహోవా కార్యంలో అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. నేను సేవకు ఎన్నుకున్నాను. అశ్రద్ధ చేస్తే ఎట్లా సేవ? ఊరికే ఏదో చేయాలంటే చేస్తే నేను శాపగ్రస్తున్న అయ్యే ప్రమాదం ఉంది. సో జాగ్రత్తగా ఆత్మను కాపాడుకోవాలి.
ఆత్మలో అంతరంగంలో ఎడం కానీ కుడికి కానీ పోకూడదు. సో నా మనసు దేవుడు మార్చాడు. సో ఆత్మ రక్షింపబడ్డాక ఏమవుతుందంటే తుఫాన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి. విశ్వాసికి కానీ సేవకులకు కానీ కొత్తగా రక్షింపబడిన వాళ్ళకు చాలా కష్టాలు. ఆ కష్టాల్లో జయం పొందాలంటే వరదలు వచ్చాను, వాన వచ్చాను, కానీ ఇండ్లు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు కాదలేదు. ఎందుకు? లోతైన భక్తి. నేను మార్మన్స్ పొందాక బాంబులు పట్టిన చేతిలో బైబిల్ అని పుస్తకం రాశారు. చాలా గొప్పగా అనుకున్నారు. దేవుని ఎదుట సరిపోలేదు. హృదయాన్ని తవ్వుకుంటూ వచ్చాను. నా హృదయం ఎట్లా మారిపోయిందంటే నా శత్రువుని చంపాలని బాంబులు చుట్టించే వాళ్ళని పిలిచాను. చుట్టుకొని వచ్చారు. ఈ బాంబులు శక్తివంతంగా ఉన్నాయో లేదో అని పరీక్షించేదానికి అడవి ప్రాంతం లేక ఒక గేదెను 8 తీసుకొని పోయి 8 మీద వేసి చాలా శక్తివంతంగా ఉన్నాయి బాంబులని ఆ బాంబులు బాడీ గార్డ్స్కి ఇచ్చాను. చంపమని చెప్పాను. నా శత్రువు రాయలసీమ ఎక్స్ప్రెస్ వస్తే ప్లాట్ఫామ్లోనే చంపండి అని చెప్పాను. పోయినారు. అయితే ఆ రోజు రాలేదు. ఈ మైండ్ సెట్ ఉండే నన్ను దేవుడు దర్శించాక అదే శత్రువు భార్య హాస్పిటల్లో క్యాన్సర్తో ఉంటే పోయి ఆమెకు దేవుని విషయాలు చెప్పి సాక్ష్యం చెప్పి ఆమె కొరకు ప్రార్థన చేస్తే 25 సంవత్సరాల కిందట ఆమెకు క్యాన్సర్ నుంచి స్వస్థతనిచ్చాడు దేవుడు. ఈ మధ్యనే ఒక నెల కిందటేమో మాకు ఫోన్ చేసింది, అన్న ఆ రోజు నువ్వు నూనె వేసావు, ఇది మింగలేకపోయానంటే థ్రోట్ క్యాన్సర్ బాగా అయిపోయింది అని. ఆమె వయసు ఎక్కువ. సో హృదయం మారిపోయింది. సో పై రూపం చూడడు. నువ్వు కూర్చొని చెప్తున్నావా, నిలబడి చెప్తున్నావా, అటు ఇటు తిరుగుతూ చెప్తున్నావా? నేను నిలబడి చెప్పగలుగుతాను. అయితే ఈరోజు కొద్దిగా కూర్చొని చెప్పాలని అనిపించింది. చిన్న మంద కదా. సో ఆత్మ వర్ధిల్లాలంటే ఆత్మ పోషణ కావాలా, తుఫాన్లు వస్తాయి. గట్టి భక్తి కావాలంటే లోతుగా తవ్వుకోవాలా, వరదలు వస్తాయి, భక్తిలో నిలబడాలి. ఇది ఒకటి. చివరి వరకు నమ్మకస్థలంగా ఉండాలి. అది నాకు చూపించింది ప్రభు. సో కష్టాలు వస్తాయా? కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తాయి కానీ నష్టం రాదు. నా అనుభవం. నేను యేసు ప్రభువుని వెతికేటప్పుడు కొండలు లేకపోయి ప్రార్థన చేసుకున్నాను. ఫస్టే శోధనలు, కొండలో శోధనలు, లోకంలో శోధనలు. దేవుణ్ణి ఎట్లయినా సంపాదించుకోవాలని కష్టపడి కొండ ఎక్కి ప్రార్థన చేస్తుంటే ఆ మైక్ అంత దూరంలో నాగుపాము వచ్చి పడగెత్తింది. చూశాను ఇట్లనే. నేను కదలలేదు, కర్ర తీసుకోలేదు, రాయి తీసుకోలేదు. ప్రభువా ఎందుకు పాము వచ్చిందని ప్రశ్నించాను. ఆ మైక్ ఎంత దూరం ఉన్నదో అంతే. ప్రభు మాట్లాడాడు, నీ కుడి పార్శ్వం యెహోవా నీకు నీడగా ఉన్నాడు అని మాట్లాడాడు. అది సరిపోదు ప్రభు, మళ్ళా మాట్లాడంటే చేపను అడిగితే పాముని ఇచ్చుదనా అన్నాడు. ప్రభు మాట్లాడినాకనే ఆ పాము పోయింది. ఎలుగుబంటి శోధన. కొండలు నా మీదకే ఎలుగుబంటి వస్తుంది. ఒకప్పుడు చిత్తపల్లి వచ్చింది. నేను ప్రార్థన చేసుకుంటే పక్కన నుంచి పోయింది చిత్తపల్లి. పాములైతే శోధనలు పాముల ద్వారా. ఇంకా కొండలో నేను ప్రార్థన చేస్తుంటే ఏనుగులు విజృంభించాయి ఆ కొండ నుంచి.
శ్రమలు వచ్చినాయి, కష్టాలు ఉంటాయి విశ్వాసికి. కష్టాల్లో ఏమంటే మనం ఆత్మీయంగా పడిపోకూడదు. తుఫాన్లు వస్తాయి, శ్రమలు వస్తాయి. పడిపోకుండా ఉండాలంటే బండ మీద ఇండ్లు కట్టుకున్న బుద్ధిమంతునిగా ఉండాలి. ఆత్మ రక్షింపబడాలా, లోతైన భక్తి కావాలి. సో ఆత్మ వర్ధిల్లే కొద్దీ ఇంకేమని రాసింది? అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి మనం. అన్ని విషయాలంటే ఆరోగ్యం కావాలా, దీర్ఘాయుష్ కావాలి, దేవుడు మాట్లాడే అనుభవం కావాలి. దీర్ఘాయుష్ ఉత్త దీర్ఘాయుషే కాదు, దేవుడు చెప్పింది దీర్ఘాయుష్తో తృప్తి పరుస్తానండి. తృప్తి లేకుండా 100 ఏళ్ళు బ్రతికాను అనుకో నేను, అది వదిలినట్టు కాదు. అందుకే దీర్ఘాయుష్తో తృప్తి పరుస్తాను అన్నాడు. అన్ని విధాలుగా తృప్తి పడాలంటే పిల్లలు రక్షింపబడాలి కదా, వాళ్ళు రక్షింపబడాలి. మన కుటుంబ సభ్యులు రక్షింపబడాలి కదా, రక్షింపబడాలి. సౌఖ్యంగా ఉండాలంటే, ఒకప్పుడు నేను కొత్తగా శ్రమల్లో పరీక్షల్లో ఉన్నప్పుడు కనీసము ఒక ఎండకు నడుచుకుంటూ పోయేవాడిని. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ ఎండలో ఒక షర్బత్ తాగేదానికి డబ్బులు ఉండేవి కాదు. అసలు కష్టాలు వచ్చినాయి. ఇంట్లో సరిగ్గా తిండి ఉండేది కాదు. చుట్టూ బంధువులు కోటీశ్వర్లే, ఎవరిని అడగొద్దని దేవుడు ఆ దినాల్లో బయలుపరిచాడు. సో చాలా చాలా కష్టాలు పడ్డా. మరి ఇప్పుడు సౌఖ్యంగా ఈరోజు మీ ఊరికి మంచి కారులో వచ్చాను. అది అవసరం నాకు, అది దేవుని కృప. సో పిల్లలు రక్షింపబడాలి, కుటుంబ సభ్యులు రక్షింపబడాలి, పరలోకం దృష్టి ప్రతి ఒక్కరికి కలగాలి. నేను రక్షింపబడ్డాక కొన్ని విషయాలు చెప్తే మీకు అర్థమవుతాయి. మా అమ్మ పెద్ద డాక్టర్, ఇద్దరు తల్లిదండ్రులు పెద్ద డాక్టర్లు. వయసు పెరిగినాక మా అమ్మకు ఊపిరి లేనితనం వచ్చింది. ఇట్లా ఊపిరి లేకుండా అయిపోయింది. మా అన్న వదిన వారు హైదరాబాద్ నుంచి కడపకు పూలందరికి వచ్చి వారిని బెస్ట్ ట్రీట్మెంట్ అపోలో హాస్పిటల్ ఇప్పించి మళ్ళా మా అమ్మని తీసుకొచ్చారు పూలందరు. ఊపిరి లేనితనం పోలే, మందులు వేస్తున్నారు, ఊపిరి లేనితనం పోలేదు. క్రైస్తవురాలే మా అమ్మ. ఆయన మంచి సేవ చేసింది పేద ప్రజలకు, వైద్య సేవ. ఊపిరి లేనితనం పోలే. లాస్ట్కు మా అమ్మ నిద్ర లేక ముఖం అంతా వాసిపోయి ఆమె ఏం చెప్పిందంటే వీల్ చైర్లో కూర్చొని ఏడ్చింది బంధువుల దగ్గర. నేనున్నాను. నన్ను ఎవరైనా తీసుకొని పోయి గుంత దవ్వి సమాధి తోటలో నన్ను పాత పెట్టండి ఇట్లనే అని ఏడ్చింది పులివెందుల్లో. ఎందుకు ఇట్లా జరిగిందని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవుడు మాకు బయలుపరిచింది ఏమంటే, ఆమె డాక్టర్గా ఉన్నప్పుడు చాలా అబార్షన్స్ చేసింది. డాక్టర్గా మంచిది అబార్షన్స్ అని చేసింది. దేవుని దృష్టిలో అది నరహత్య అయిపోయింది. ఇక్కడ ఎంతమంది అబార్షన్స్ లో పాల్గొన్నారో, సహకరించారో, మీ దేవుణ్ణి క్షమాపణ అడగాలి. మా అమ్మ క్షమాపణ అడిగింది. నేను మేల్కొని ఉన్నా. ఆ రాత్రి ప్రభు దర్శించాడు. మంచి ఆక్సిజన్ సిలిండర్స్ తీసేశారు, పైప్స్. సుఖంగా పండుకున్నది. ముఖం అంతా ప్రశాంతమైపోయింది, రక్షణ అందుకున్నది. సో అన్ని విధాలుగా మనం వర్ధిల్లాలి. కుటుంబం విషయం వర్ధిల్లాలి, ఆరోగ్యం విషయం వర్ధిల్లాలి, సేవ విషయం వర్ధిల్లాలి, బంధువర్గాల విషయం వర్ధిల్లాలి. ఇది వర్ధిల్లాలంటే ఈ ఆత్మ, బైబిల్లో ఏముందంటే ప్రొవర్బ్స్ లో
మన హార్ట్ నుంచి ఆల్ ఇష్యూస్ ఆఫ్ లైఫ్ ఇక్కడ నుంచే బయలుదేరుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ హార్ట్ కండిషన్. పైన భక్తి వద్దు, దేవునితో కరెక్ట్ అయిన సంబంధం పెట్టుకో. మన మనస్సాక్షి కరెక్ట్గా ఉండాలి. ఏమండి ఇప్పుడు మీరంతా యవనస్తులా ముసలోళ్ళా? 33 సంవత్సరాల వయసు, యేసు ప్రభు రక్తంతో కడగబడిన వాళ్ళందరూ యవనానికి సంబంధమైన ఆలోచనలు వస్తాయి. నన్ను కొంతమంది మీటింగ్స్కి అందుపోతే నన్ను ముసలోన్గా చేస్తున్నారు. నా వయసుని బట్టి స్టేజ్ మీద నుంచి తాపలు దిగాలన్నా ఇట్లా పట్టుకుంటారు, ఎక్కించాలన్నా పట్టుకుంటారు, ఏడ కింద పడతానని మళ్ళా అది ఒకటి. నేను మామూలుగా నడుచుకోగలుగుతాను కదా, అంటే ఎక్కేటప్పుడు కొద్ది కష్టమే. సో నేను ముసలోన్నని లోపల ఫీల్ కాను, మనసులో ఆత్మ ఫీలింగ్ కదా మనకు వచ్చేది. సో వీళ్ళ నేను సాక్ష్యం కొద్దిగా చెప్పి ముగిస్తాను 10 నిమిషాల్లోనే. ఎప్పుడో చనిపోయిండేవాడిని. ముషీరాబాద్ జైల్లో 1 year పైన ఉన్నాను. ఒకరోజు జైల్లో ఉంటే జైలు సూపరింటెండెంట్ వచ్చారు, ఫిలిప్స్. బ్యారక్స్ లేక నా దగ్గరకు వచ్చాడు. మీ శత్రువు, నేను అప్పుడు నా శత్రువు మినిస్టర్ అయిపోయాడు, క్యాబినెట్ మినిస్టర్. నీ శత్రువు నేను చంపాలని చూస్తున్నాడు, విషం పెట్టి చంపమన్నాడు, నేను ఒప్పుకోలేదు అన్నాడు. ఆయన మినిస్టర్, నేను జైల్లో. బయట అయితే నన్నేం చేసుకోలేరు, ఎందుకంటే నా దగ్గర బాంబులు తుపాకులు ఉండేటి, మనుషులు ఉండే. సో 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి, జైల్లో నుంచి ప్రొద్దుటూరుకి, జమ్మలమడుకు కోర్టుకు పోయేవాడు. ఒకసారి ఇట్లనే కర్నూలు దాటిపోయాం, బేతంచెర్ల అడవి ప్రాంతం లేకపోయేందుకు సబ్ ఇన్స్పెక్టర్ వ్యాన్ ఆపేసి నేను వెనకాల కూర్చున్నాను, రివాల్వర్ తీసి పెట్టాడు నన్ను కలుస్తాలని. ఎందుకు సార్ అన్నాను, ఎందుకంటే అన్నాను, నువ్వు పారిపోతుంటే నేను నిన్ను కాల్స్తాను, రికార్డ్ రాయబోతున్నా అన్నాడు. కానిస్టేబుల్ ఒప్పుకోలేదు. మళ్ళా రివాల్వర్ పెట్టి ప్రొద్దుటూరు పోయినాం. కోర్టు ముందర నేను నిలబడి కూర్చొని ఉంటే ఒక కానిస్టేబుల్ వచ్చి, నువ్వు పారిపో సార్ అన్నాడు. నేను ఎక్కడికి పారిపోతున్నావు అన్నా. మళ్ళా రిటర్న్ జర్నీ వస్తుంది, చీకటి పడితే రిటర్న్ జర్నీలో నన్ను చంపేస్తాడు. నేనేం చేశానంటే హార్ట్ ట్రబుల్ వచ్చినట్టు వ్యాన్లో పడిపోయాను. క్యా హోగా అంటున్నాడు, అంటే నాకు హార్ట్ ట్రబుల్ వచ్చింది అని. చీకటి పడింది, కర్నూలులోంచి దాటిపోతున్నాం. రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఆయనకి ఏం మనసు వచ్చిందో తిప్పేశాడు. నేను విండో నుంచి చూస్తుంటే మా సొంత బామర్దే డాక్టర్గా ఉన్నవాడు అక్కడ వరండాలో నిలబడి ఉన్నాడు. రే నన్ను వెంటనే అడ్మిట్ చేయరా అంటే లోపల పోయినాడు, అడ్మిట్ చేయించాడు డాక్టర్. రూల్ ప్రకారంగా ఈ హైదరాబాద్ పోలీసు వాళ్ళు కర్నూలు పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోయారు. స్పెషల్ రూమ్లో ఉన్నాను, కర్నూలు పోలీసు వాళ్ళు మంచిగా ఉన్నారు, బయట రూమ్లో నా కాపుదలు ఉన్నారు. మరుసటి రోజు డాక్టర్ రూమ్లోకి వచ్చి నాకు 2 ఇంజక్షన్లు వేశారు. ఒక 10 నిమిషాలేమో నాలోకి విషం ఎక్కిపోయింది. మైండ్ పనిచేయలేదు సరిగా, ఊపిరాడలేదు. నాకు మైండ్ బాగలేదని చెప్పేదానికి కూడా మనసు రాలే. తెల్లారుజామున వరకు సఫర్ అయ్యాను. అప్పుడు కానిస్టేబుల్స్ని పిలిచి కర్నూలు హాస్పిటల్లో ఇట్లా జరిగిందంటే మేము సపోర్ట్ చేస్తాం లేదు, ధైర్యం మాటలు చెప్పారు. మరుసటి రోజు డాక్టర్స్ వచ్చారు, స్టూడెంట్స్, ఎవరో రాజకీయ నాయకుడిని చంపేస్తున్నారు అని వచ్చారు. అప్పుడు మరుసటి రోజు డాక్టర్ వచ్చి
నీకు గుండె నొప్పి లేదు, కంటి పరీక్ష చేయాలన్నాడు. నేను కళ్ళు తెచ్చాను. కర్నూలు పోలీసు వాళ్ళు ఇట్లా అన్నారు. మోసుకున్నాను. డాక్టర్కి నాకు గలాట్ జరిగింది. ఆయన ఇంక్ ఫిల్లర్ లాంటిది బయట వేసేసి వెళ్ళిపోయాడు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారు. జరిగిన విషయం చెప్తే ఆ ఇంక్ ఫిల్లర్ తీసుకొని పోయి ల్యాబ్లో టెస్ట్ చేస్తే దాంట్లో శక్తివంతమైన యాసిడ్ ఉన్నది. నా కళ్ళల్లో వేయాలని మళ్ళా నేను సుప్రీంకోర్టుకు పోయి అక్కడ నాకు బెయిల్ అది విడుదల ఇచ్చారు. సో ఎప్పుడో చనిపోయిండేవాడిని. జమ్మలోడులో నిరాహార దీక్ష చేస్తుంటే పోలీసు వేషం వేసుకొని మధ్యరాత్రి తర్వాత బాంబులు తీసుకొని నన్ను చంపేసేదానికి వచ్చారు. అసలైన పోలీసు వాళ్ళని పట్టుకున్నారు. ఇంకోసారి లారీ సంఘటన జరిగినప్పుడు మనుషులు చనిపోయారు. సిఆర్పి వాళ్ళు, పోలీసు వాళ్ళు ఆ లారీ దగ్గరకు వచ్చారు. మేమే చంపేశామని మా కొరకు కాసుకున్నారు. మేము 4 జీపులలో తిరిగి వస్తున్నాం పల్లె నుంచి. పక్కన గ్రావెల్ తవ్విన గుంతల్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మా కొరకు. దగ్గరకు వచ్చేందుకు రోడ్ మీదకి వచ్చి కాల్పులు జరిపారు. ముందర నుంచి దూచుకొని పోయినాయి. బుల్లెట్ చనిపోలేదు. జీప్ ఆపేసే మళ్ళా వాళ్ళు ఫైర్ చేశారు. ఈ పక్కుండే వ్యక్తి కింద పడ్డారు. వాళ్ళు చనిపోలేదు. దేవుని కాపుదలు ఉన్నది. ఎన్నోసార్లు చనిపోవలసిన. అయితే ఇక్కడ నా పరిస్థితి ఏమంటే ఎప్పుడు బాంబులు, తుపాకులు, మనుషులు లేనిది బయటికి పోయేవాడిని కాదు. వాళ్ళ దగ్గర అన్ని ఆయుధాలు ఉండాలి, గన్స్ ఉండాలి. సో నా భార్య ఏమంటే ఆమె సొంత ఊరు గుంటూరు. మా అమ్మ సైడ్ ఏమో అందరూ పులివెందుల వాళ్ళు. మా నాయన సైడు మా అత్త కూతురు, మేనత్త కూతురు గుంటూరు. ఆమె ప్రార్థన చేసేది. ప్రార్థన చేసే వాళ్ళకి శోధనలు వస్తాయి. ఎంత శోధనలు వచ్చినాయంటే ఓసారి నేను మా భార్యను బాగా కొట్టేవాడిని. కర్ర ఇరిగేంత వరకు కొట్టినా. బాడీ గార్డ్స్ చూసేవాళ్ళు. ఒక బాడీ గార్డుకు నా భార్య మీద ఎందుకో కోపం. నేను బయట కూర్చోనంటే వచ్చాడు. సార్ నీతో మాట్లాడాలన్నా. కూర్చోరా అన్న. కూర్చున్నాడు. నన్ను అడిగిన ప్రశ్న ఏమిటంటే, సార్ నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానంట. వద్దురా అన్నాడు. నా భార్య డేక్షాలో బియ్యం తీసుకునేది. ఆ బియ్యం పైన తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టి మళ్ళా బియ్యం వేసేసి, అంటే నా భార్య వేళ్ళు తగిలితే పేలిపోవాలని, పగిలిపోవాలని, చనిపోవాలని. ఏమా మీరు ఫోటోలు మళ్ళా తీసుకుంటారా ఆంటీతో? వీళ్ళు వచ్చారు ఆంటీకి నీకు ఫోటో తీయాలని. ఇప్పుడు ఈ సంఘటనలు చెప్తే ఇంకా మళ్ళా నీట్గా అయినాక ఫోటోలు తీసుకుంటారేమో. సో నేను ఒక్క సంగతి నేను చెప్పి ముగిస్తానండి. నా శత్రువు నాకు 14 సంవత్సరాలు దాదాపు ఫ్యాక్షన్. ఆయనకేమంటే ఎలక్షన్స్ వస్తే ఆయనకు ఒక 10 పల్లెలు కంచుకోట. మా పల్లెలకు 10 పల్లెలకు 12 పల్లెలకు మాకు కంచుకోట. ఎలక్షన్స్ వస్తే ఆ కంచుకోటకు మేము పోము, మా కంచుకోటకు వాళ్ళు రారు. ఓటింగ్ స్టాంప్ చేసుకోవడమే. వాళ్ళ కంచుకోటలో మాకు స్థానం కావాలని మా వాళ్ళు ఏం చేశారంటే, సర్పంచ్ కోర్టుకు వస్తే కోర్టు బయట బాంబులు వేసి చంపేశారు సర్పంచ్. గవర్నమెంట్ రీఎలక్షన్స్ పెట్టారు. ఊర్లో వాళ్ళందరూ కలిసి మా సర్పంచ్ భార్యను ప్రెసిడెంట్గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ఊరంతా. ఆ రోజు నామినేషన్ రోజు బాగా తాగిన్నాను. తాగకుండా ఉంటే నేను పోయేవాడిని కాదు. తాగిన మత్తులో ఆ ఊరికి పోతున్నాం. నామినేషన్స్ కంటే నా బాడీ గార్డ్ నా కాళ్ళు పట్టుకున్నాడు. వద్దు సార్ అని. లేదని బయలుదేరాను. అప్పుడు నా భార్య కడుపులో ఉంది.
అక్క సారు పలానా ఊరికి పోయాడంటే ఫోన్, ఆ దినాల్లో మొబైల్స్ లేవు, ల్యాండ్ ఫోన్లో ఆడ పెట్టేసి ప్రార్థన చేశాను. నేను తాగిన మత్తులో కొంతమందిని వేసుకొని ఆ ఊరికి పోయాను, చేరుకున్నాను. నా శత్రు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో అదే పనిగా నామినేషన్స్ కానీ ఆ ఊరు చేరుకున్నాడు. నేను వెహికల్ దిగుతానే కేకలు వేసుకుంటూ, ఎంతమందో కేకలు వేసుకుంటూ ఏటకొడ్డలు పట్టుకొని బాంబులు, తుపాకులు అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. నన్ను చంపేసేదానికి వస్తే నా దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది నన్ను వదిలేసిపోయారు. ఆ రోజు ముక్కలు ముక్కలు అయిపోయింది. దేవుని కృప, ఇట్ సైడ్ 5-6 మంది కానిస్టేబుల్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ డ్యూటీకి వచ్చారు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను చుట్టేసుకొని తుపాకు పెట్టారు. తుపాకులకు లెక్క చేయలేదు, తుపాకు మీద పడుతున్నారు మనుషులు. నా శత్రువు కూడా ఉన్నాడు, మినిస్టర్ ఆయన. నేనైతే అట్లనే ఉన్నాను. పోలీసు వాళ్ళు నన్ను చుట్టేసుకున్నారు. పోలీసు వాళ్ళను నన్ను వేరు చేయాలా, చంపాలని వాళ్ళపై పట్టు కారం పొడి చల్లారు. ఒక దశలో పోలీసు వాళ్ళు నన్ను కప్పుకొని ఉన్నారని పోలీసు వాళ్ళ మీద వాలి ఏటకొడలు తీసి కొట్టాడు. నా పక్కన ఉండే కానిస్టేబుల్ తుపాకీ అట్లా పెట్టడం బట్టి ఏటకొడలు తుపాకీ తగిలింది. ఇంకా పోలీసు వాళ్ళు నన్ను అట్టనే కప్పుకొని, పక్కన పోలీస్ జీప్ ఉంటే గుంపులోనే తీసుకొని పోయి వెనకాల నుంచి అట్లా ఎక్కిచ్చారు. వెనకాల నేను ఎక్కాను. తుపాకులు చుట్టూ, ఇక్కడ ఇద్దరు, డ్రైవర్ దగ్గర ఒకరు, ఇంకో పరిగెత్తుకుంటూ పోయి తుపాకులు పెట్టారు. మనుషులు జీప్ చుట్టూ కేకలు వేస్తున్నారు. నేను వెనకాలకు వచ్చి ఉన్నాను. వెనకాల ప్లాస్టిక్ పట్ట ఉంది. బయట నుంచి ఒక ఆయన ఏటకొడలు తీసుకొని చింపేశారు ప్లాస్టిక్ పట్ట. నేను కనిపించాను. ఏటకొడలు తీసుకొని కొట్టాడు. నా ముందర ఉండే వ్యక్తి నన్ను ఇట్లా లాగడం బట్టి లోపలికి దూచుకుపోవాల్సిన ఏటకొడలు చిన్న గాయం తగిలింది. ఎప్పుడు ఏటకొడలకు నేను అందలేదో ఆ సందులో నుంచి బాంబు తీసుకొని కొట్టాడు. నా వీపుకు బాంబు రాయి తగిలినట్టు తగిలింది. అమ్మా అన్నాను. బాంబు పగలలేదు. అదే బాంబు తీసుకొని బయటికి ఇసిరేస్తే పెద్ద శబ్దంతో పగిలిపోయింది. మనుషులు అటు ఇటు పరిగెత్తారు. స్త్రీలరా, పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు తక్కువ కులానికి సంబంధమైన దేవుడు కాదు. పరలోకంలో శాశ్వత జీవితం ఉంది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఈ కర్నూలులో ఉన్నాను. ఈ కర్నూలులో జరిగిన సంఘటన, నా భార్యకు 2 కూతుర్ల తర్వాత 3వ కాన్పుకు కౌలు పిల్లలు పుట్టారు. మగపిల్లలు 3 సంవత్సరాల వయసు వాళ్ళను. కారులో మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. ఈ కర్నూలు దాటిపోతానే డ్రైవర్ నిద్రపోయాడు. 5 గంటల సమయం దాదాపు. కారు అట్టనే రాళ్లలో బోల్టాలు కొట్టుకుంటూ పోయింది. నేను నిద్రలోంచి లేచాను. అందరు బాగున్నారా అన్నాను. బాగున్నాం అన్నారు. అయితే తలుపు తెచ్చితే చూస్తే మా పెద్ద బాబు దూరం పడి ఉన్నాడు. నేను వాడిని త్వరగా పోయి ఎత్తుకున్నాను. చూస్తే ముఖమంతా రక్తము, తలలోంచి రక్తం. వాడిని అట్టనే పట్టుకొని రోడ్ మీదకి పరిగెత్తాను. ఆర్టీసీ బస్సు వచ్చింది. తాపల మీదనే కూర్చొని ఫాస్ట్గా డ్రైవర్ తోలుతున్నాడు హాస్పిటల్కి. అయితే హాస్పిటల్ చేరకముందే నా చేతిలో ఉన్న 3 సంవత్సరాల బాబు పెద్ద ఊపిరి పీల్చుకొని నా చేతిలోనే చనిపోయాడు. అయినా హాస్పిటల్ వచ్చింది. పరిగెత్తుకుంటూ పోయి బల్లా మీద పండబెడితే ఆ డాక్టర్ వచ్చేసి ఈయన చనిపోయాడని చెప్పే వాళ్ళకు నేను నా భార్య గట్టిగా ఏడ్చేశాను. యమలోడుకు తీసుకొని పోయి పాతి పెట్టాను.
నాకు లేటర్ అని అర్థమైంది నేను చేసిన ఘోరమైన పాపం బట్టి మా బాబు మీద పడిందని. ఆ రోజు రాత్రి మా రెండో బాబు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు. అన్నను గుంతలో పండబెట్టారు, నన్ను కూడా గుంతలో పండబెట్టని అడిగాడు. అప్పుడు నాకేం అర్థం కాలేదు. వాడిని మళ్ళా చూస్తాననే సబ్జెక్టే లేదు నాలో. అయితే మారు మనసు పొందాక అనేక సార్లు పరలోకం నా పట్ల తెరవబడ్డాక మా బాబు ఒక దేవదూత లాగున్నట్టు దేవుడు చూపించాడు. ఎంత సంతోషం. పోగొట్టుకున్న మా బాబుని చూస్తాను పరలోకం. సో దేవుడు ఈ 30 సంవత్సరాలు అయింది నేను దేవుణ్ణి నమ్ముకొని, ఎంతో సేవ వాడుకున్నాడు. దాదాపు 29 కంట్రీస్ తిరిగాను. ఎక్కడ పిలుస్తుంటే అక్కడ పోతాం. ఎందుకంటే ఒక్కొక్కరి పట్ల దేవుడు ఉద్దేశంలో గొప్పవి ఉంటాయి. ఇంకోటి, ఇది చిన్న సభనే, పెద్ద చాలా మంది రావాలని నేను అనుకోను. చాలా మంది వస్తే మంచిదే, కానీ ఎంతమంది వస్తే దేవుని దృష్టిలో వాళ్ళు ఉంటారు కదా అని వాక్యం చెప్పడం పోవడం. ఈరోజు నైట్ మళ్ళా వినుకొండకు పోవాలా, రేపు పొద్దున సాయంకాలం అక్కడ మీటింగ్స్, మళ్ళా ఎల్లుండి ఆకువీటికి పోవాలా. చాలా కష్టపడి సేవ చేయమని చెప్పాడు దేవుడు. కష్టపడుతున్నాను. ఈరోజు మీ అందరి మధ్య దేవుడు మాటలు మీకు చెప్పేదానికి ప్రభువు నాకు చూపించిన కృపను బట్టి నేను దేవునికి రుణపడి ఉన్నాను. ఒకటి ఆలోచన, నాకు దేవుణ్ణి దుఃఖపరచకూడదు. కష్టాలు పడి శ్రమ రావచ్చు, కానీ దేవుణ్ణి దుఃఖపరిచి నేను దుఃఖపడకూడదు అనేది ఒక పట్టు. నాకెన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి దుఃఖపరిచి ఒక శ్రమ తెచ్చుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకని ఏ శ్రమలు వచ్చినా భరించుకుంటున్నా. దేవుడు నడిపిస్తూ ఉన్నారు. నాతో పాటు నా భార్య, ఇద్దరం సేవ. సో ఇంతటితో ముగిస్తామా? ఏమంటారండి మీరు? ఏమనిస్తారు? సరేనా? మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని, మనం మాట్లాడుకున్న మాటలు, తలంపులు అన్నీ కూడా మన హృదయాల్లో స్థిరపడి మనందరం నీతిమంతులుగా జీవించాలని ఆశిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్వేస్. ఆమెన్. థ్యాంక్ యూ.